शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुन्दः। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరుడి కరుణ అనేక రకాలుగా ఉంటుంది. నేను విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ చేసే రోజుల్లో పర్సనల్ మేనేజ్మెంట్ మీద ఒక పుస్తకం చదవడం తటిస్తుంది. ఆ పుస్తకంలో ఆ గ్రంథకర్త అంటారు, ఆదాయం అనేటటువంటిది కేవలముగా ద్రవ్యరూపమునందు మాత్రమే ఉండదు. రెండు రకాలైన ఆదాయం ఉంటుంది. ఒకటి మెటీరియలిస్టిక్ ఇన్కమ్, ఒకటి సైకిక్ ఇన్కమ్ అని రాశాడు ఆయన. మనసు తృప్తి పొందడం అనేటటువంటిది కూడా ఆదాయమే. అలాగే కుటుంబ పోషణార్థం ద్రవ్యం రావడం కూడా ఆదాయమే. కానీ కేవలము కుటుంబ పోషణార్థము వచ్చినటువంటి ద్రవ్యము చేత వ్యక్తి పూర్తిగా తాదాత్మ్యత తృప్తి తన జన్మ సాఫల్యము పొందలేడు. జన్మ సాఫల్యమును పొందడానికి త్యాగము చేత మాత్రమే ఆ సాఫల్యమును పొందుతాడు. రెండవది, ఆంతరమునందు ఒక విషయాన్ని బాగా సహృదయంతో సంస్కారంతో దర్శనం చేయగలిగినటువంటి స్థితిని పొందినప్పుడు, భగవంతుని యొక్క లీలల్ని తాను అలా అనుభవించగలిగినప్పుడు చాలా తొందరగా భగవంతునికి దగ్గరగా చేరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అన్ని కాలముల యందు మీరు పూజామందిరంలో కూర్చోలేరు కదా. లేచింది మొదలు నిద్రపోయే వరకు పూజామందిరంలో కూర్చోవడమే ప్రయోజనంగా ఎవరూ కూర్చోలేరు. ఎందుకంటే ఇతర పనులు చేస్తుండవలసిందే. ఏ ఇతర పనులు చేస్తున్నా మనస్సుని భగవంతుని దగ్గర పెట్టి ప్రతి విషయంలోనూ భగవంతుని యొక్క చిద్విలాసాన్ని చూడగలిగినటువంటి లక్షణము ఏర్పడితే దానికన్నా ఆనందదాయకమైన విషయం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అది మహాపురుషులైనటువంటి వారు సాధించుకున్నారు. అందులో లీలాశకులు ఒకరు. ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని సామాన్యమైన విషయంగా అనుభవించడం కాకుండా తనదైన శైలిలో భగవంతుని యొక్క కారుణ్యాన్ని, ఆ లీలయందు భగవంతుని యొక్క తత్వాన్ని ఆయన దర్శనం చేశారు. మీకు నేను ఒక శ్లోకాన్ని ఇవాళ విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయన అంటారు, ఒకానొక నాడు యశోదాదేవి పిల్లవాణ్ణి ఊయలలో పెట్టి జోలపాడుతూ ఆ ఊయల ఊపుతోంది. ఊపుతుంటే ఎంతకీ నిద్రపోలేదు చిన్ని కృష్ణుడు. నిద్రపోకపోతే ఆవిడ అడిగింది, ఎరా నువ్వెంతకీ నిద్రపోవే, ఇంతసేపటి నుంచి ఊయల ఊపుతున్నాను అంది.
అమ్మ నాకు ఏదైనా కథ చెప్పమ్మా అన్నాడు. ఇవి పిల్లలందరూ చేసేటటువంటి పని. ఏదైనా ఒక కథ చెప్పు అంటారు. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి కథలు పిల్లల యందు చాలా గొప్ప సంస్కారాన్ని ఏర్పాటు చేస్తాయి. తల్లి చెప్పినటువంటి మాట పరమసత్యము అని నమ్ముతారు పిల్లలు. కాబట్టి తల్లి తన చేత్తో పెట్టినటువంటి పెరుగన్నంతో ఏ సంస్కారాన్ని కలిపి పెట్టిందో, ఏ మాటలు నేర్పిందో, ఏ గౌరవం నేర్పిందో అదే నిలబడిపోతుంది. ఒక్కొక్కరి యందు ఆ భావన, ఆ గౌరవం జీవితాంతం అలా నిలబడిపోయి ఉంటాయి. అంత సంస్కారం ఏర్పడడం కూడా అంత తేలికైన విషయం కాదు. నేను సభాముఖంగా ఒక వ్యక్తి గురించి చెప్పాను అని మీరు అనుకోకండి. మా దొరగారి తల్లిగారికి 93 సంవత్సరాలు. అటువంటి తల్లి ఏలూరు పట్టణంలో ఉంటే మా దొరగారు చూడ్డానికి వెడితే ఆవిడ్ని, ఏమయ్యా బాబు కోటేశ్వరరావు గారు బాగున్నారా అని అడిగారు. ఆ తల్లి కాకినాడలో ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని నేను. కోటేశ్వరరావు గారు బాగున్నారా అని అడిగారు. అమ్మ బాగున్నారమ్మా అంటే, ప్రవచనాలు చేస్తున్నాడా? చేస్తున్నారమ్మా. ఒకసారి వారిని చూడాలనుందయ్యా నాకు అంటే, అమ్మ తీసుకురానా అన్నారట దొరగారు. అంటే వద్దులే, పాపం వారిని శ్రమ పెట్టడం ఎందుకు, రోజు సాయంకాలం ఏదో ప్రవచనం అని తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ నేను చూడడం కోసం ఆయన్ని ఏలూరు రప్పించడం ఏమిటి బాబు, తీసుకురాక వద్దులే. 93 సంవత్సరాల వయస్సులో మా దొరగారికి నాకు ఉన్న అనుబంధం తెలుసున్నటువంటి మనిషి, దొరగారు ఏం చెప్తే అది కోటేశ్వరరావు చేస్తారని తెలుసున్న మనిషి, నన్ను ఒక్కసారి రండి అని పిలవడానికి ఆవిడ ఇష్టపడలేదు. వేరొకరికి మనం అసౌకర్యం కల్పించడమా, ఇంకొకరిని కష్టపెట్టడమా, తల్లిగారిలో ఉన్నటువంటి ఆ భావములే, ఆవిడ నేర్పిన ఆ సంస్కృతే మా దొరగారి యందు ప్రతిఫలించింది. ఒక్కొక్క వ్యక్తి ఎంత పువ్వులా జీవిస్తారో చూడండి, ఒక్క సంఘటన చాలు వాళ్ళ సంస్కారం తెలియడానికి. అది తల్లి బిడ్డలకి నేర్పేటటువంటి గొప్ప సంస్కారం. తల్లిలా బిడ్డలకి సంస్కారము నేర్పగలిగినటువంటి వేరొక వ్యక్తి ప్రపంచంలో ఇహ ఉండరు. సంస్కారము ప్రారంభం కావాలంటే తల్లి దగ్గరే ప్రారంభం కావాలి. అందుకేనేమో మనకి అమ్మ కథ చెప్పడం అనేటటువంటి అలవాటు ఒకటి వచ్చింది. కథ కంచికి మనం ఇంటికి అని అమ్మనాలి. ఎన్ని కథల కంచిలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ ఈ జాతికి గొప్ప సంస్కృతిని అందించినటువంటి బిడ్డల్ని తయారు చేసినటువంటి ఘనత మాత్రం అమ్మలదే. అబ్దుల్ కలాం అంతటి వాడు రాసుకున్నాడు మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్లో, అమ్మా నేను మళ్ళీ ఒకానొక నాడు ఈ శరీరమును వదిలిపెట్టి నీ పరమ పవిత్రమైనటువంటి పాదములను స్పృశించి నమస్కరించేటటువంటి అదృష్టము కొరకు ఎదురు చూస్తున్నాను అని రాసుకున్నారు. ఆ రోజు ఆకలితో నేను నిలబడితే మా అమ్మ పెట్టిన రొట్టెలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయని రాసుకున్నారు. తల్లి బిడ్డల యందు అంత సంస్కారము నేర్పగలదు. తల్లి సరిగ్గా పిల్లలకి సంస్కారం నేర్పడంలో పొరపడితే పిల్లలకి తాను అందించవలసినటువంటి స్థానాన్ని అందించలేకుండానూ అయిపోగలదు. కాబట్టి ఈ కథ చెప్పడం అనేటటువంటి అలవాటుని ఎంత గొప్పగా తీసుకున్నారో చూడండి లీలాశుకులు. మీరు కేవలం ఒక శ్లోకాన్ని చదివినప్పుడు ఒక కథ చెప్పారు అని మీరు అనుకుంటే పొరపాటు. నేను అలా అంగీకరించను. అదేదో కథ అంటే నేను ఒప్పుకున్నది. అమ్మ నోటితో విన్న కథ, అమ్మ చెప్పినటువంటి మాట పిల్లవాడి హృదయంలో అలా నాటుకుపోతుంది. అంతే, గుణపంతో పొడిచినట్టు నాటుకుంటుంది. అది ఒక్క అమ్మ మాటకే ఉంది ఆ శక్తి. కాబట్టి ఆయన కూడా అమ్మ నాకు ఒక కథ చెప్పు పడుకుంటాను అన్నాడు. ఎంత భగవంతుడైనా ఒక బిడ్డడిగా ఒక తల్లికి కొడుకుగా వచ్చిన తరువాత ఆయనకి ఆ లక్షణాలు వచ్చాయి. అమ్మ నాకు ఒక కథ చెప్పు పడుకుంటాను అన్నారు. అదృష్టం ఎవరిదంటే దాన్ని దర్శనం చేసినటువంటి లీలాశుకుడు. ఆ శ్లోకం ఎంత గొప్పగా పడిందో చూడండి. నిజంగా రామో నామ బభూవ హుం తదబలాసితేతి హుం హుం అన్నప్పుడల్లా ఊ అని. రామో నామ బభూవ హుం తదబలాసితేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే హుంకారత శృణ్వతః.
సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నాడు మహానుభావుడు. ఎంత గొప్ప దర్శనం చేశారో చూడండి లీలాశుకులు. ఊయలలో పడుకున్నటువంటి పిల్లవాణ్ణి అమ్మ ఊపుతోంది యశోద. రామో నామ బభూవ, రాముడనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక రాజు లేదా రాముడిని పేరు కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఉండేవారు. ఎవరిదా కథ? అందులో పడుకున్నాయిందే. ఈ కథ చెప్తోంది ఆవిడ. రామో నామ బభూవ హుం అన్నాడు ఆయన. తదబలా సీతేతి హుం. శ్లోకం అలా పడిందండి ఆయనకి. ఆయనకి భార్య ఉన్నది, ఆవిడ పేరు సీత. హుం అన్నాడు. తాం పితృవాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః. తండ్రి యొక్క మాటని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రామచంద్రమూర్తి తన భార్య అయిన సీతమ్మతో కలిసి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసం పంచవటీ తటీ ప్రాంతంలో నివసించి ఉండగా రావణాసురుడనేటటువంటి రాక్షసుడు ఆయన భార్య అయిన సీతమ్మని అపహరించాడు. ఓం అనలేదుటిప్పుడు. అనకుండా వెంటనే ఈ మాట విన్నట్ట. తాం పితృవాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః. ఈ మాట విన్నట్ట. విని ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? నిద్రార్థం జననీ కథామిది. ఇది కృష్ణుడు నిద్రపోవడం కోసమని అమ్మ చెప్తున్న కథ. ఇది వింటూ హుం హుం అంటున్నవాడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచన్నట్ట. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఓ సౌమిత్రి, ఎక్కడ నా ధనస్సు 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 ఇలా పట్రా. దేనికి అంటే వ్యగ్రాగిరప్పాంతునః. మహాకోపం పొందేశాడు. పొందేసి ఎక్కడ నా ధనస్సు ఇలా పట్రా సౌమిత్రి అన్నట్ట. అంటే అవతారం కృష్ణావతారం. పడుకున్నది ఊయలలో కృష్ణ పరమాత్మగా, వింటున్నది రామచంద్రమూర్తి కథ. అది ఎవరి కథ? ఆయన కథే. ఎంత అభేద దర్శనం చేస్తున్నాడో చూడండి లీలాశకుడు. అందుకని ముందు చెప్పిన మాటలు బానే ఉన్నాయి. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితృవాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణః. ఈ మాట విన్నాడంతే. సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడన్న మాట విని వినగానే ఒక్కసారి ఉయ్యాలలోంచి లేచి సౌమిత్రే. సౌమిత్రే అంటే లక్ష్మణుడు. లక్ష్మణ ధనుర్ధనుర్ధను 3 మాటలు. ఏది ధనస్సేది 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 అన్నాడు. వ్యగ్రాగిరప్పాంతునః. అంత కోపంతో ఉయ్యాలలోంచి లేచి ఇలా అరిచినటువంటి చిన్ని కృష్ణుడున్నాడే, ఆయన మమ్ములను రక్షించుగాక. అమ్మ కథ చెప్తే నిద్రపోతున్న కృష్ణుల్లో రామచంద్రమూర్తిని దర్శనం చేశాడు లీలాశకుడు. ఇందులో ఇది కేవలం బాగుందండి శ్లోకం అంటే నేనేం అలా వదిలిపెట్టాను. అందులో ఉండేటటువంటి వజ్రాలు ఎరుకోకపోతే లీలాశకుడి దర్శనాన్ని మీరేమనుభవించినట్టు, నేనేమనుభవించినట్టు. అందులో మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పసికట్టండి. రామో నామ బభూవ, రాముడనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. హుం, రాముడనే పేరు కలిగినటువంటి వాడున్నాడు అన్నప్పుడు ఏమో అలాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. కాబట్టి ఉన్నాడేమో ఎవరో. అందుకని హుం తదబలా సీతేతి. ఇప్పుడు తన కథే. ఆయన భార్య పేరు సీతమ్మ అనగానే ఒక్కసారి మనస్సు ఆ రామావతారం మీదకి మళ్ళీపోయింది. సీతమ్మ పేరు చెప్పగానే తన అవతారం జ్ఞాపకానికి వచ్చింది. తదబలా సీతేతి హుం. సీతమ్మ మనస్సులో కదలగానే ఆ అవతారం చాలించేసిన ఒక్కసారి సీతమ్మ నడువడి, సీతమ్మ ప్రేమ, సీతమ్మ తన మనస్సుని ఎంతగా చూరగొన్నది జ్ఞాపకానికి వచ్చి ఆవిడే ఇప్పుడు లక్ష్మిగా ఉన్నా కూడా ఆ సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ సీతమ్మను రావణుడు అపహరించాడు అనగానే ఏది నా ధనస్సు 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 అని 3 మాటలు అన్నాడంతే. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. రామాయణ సారమును గట్టిగా పట్టుకున్న వాడికి తప్ప ఈ శ్లోకం పడదు.
వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తే సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ వధమిత్యేవ చకార చరితం వ్రత అన్నారు. రాముడికి రాజ్యం పోయింది, కోపం రాలేదు. అరణ్యవాసం ప్రాప్తించింది, కోపం రాలేదు. జటాయువు మరణించింది, కోపం రాలేదు. కానీ అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతమ్మ తల్లి పక్కన కూర్చుని ఉండగా, లేదా తాను సీతమ్మ తల్లి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఒక కాకము వచ్చి ఆవిడ వక్షస్థలం మీద గాఢ వేస్తే మాత్రం ఆవిడ వక్షస్థలంలోంచి నెత్తుటి చుక్కలు పడితే, ఇంత నిగ్రహ శక్తి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఉత్తర క్షణం దర్భనొక దాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. అప్పుడు దేవతలు గమనించారు, ఓహో, రాముడికి కోపం రావాలి అంటే సీతమ్మ జోలికి వెళ్ళాలి. కాబట్టి రావణుడి చేత సీతాపహరణం చేయించారు. ఈ పాపము రావణుడు చేస్తే తప్ప రాముడు నిగ్రహించడు రావణాసురుణ్ణి. కాబట్టి ఇప్పుడు రావణుని చేత సీతాపహరణం చేయించాలి. రాముడికి అంత ప్రేమ, ఒళ్ళు మరిచిపోయేంత కోపం ఎందుకు వస్తుంది? సీతమ్మ జోలికెడితే వస్తుంది. రాముడి జోలికెడితే రాదు. రాజ్యం తీసేశారు రాముడికి, ఆయన ఏమీ బెంగ పెట్టుకోలేదు. ఎంత బెంగ పెట్టుకోని స్థితిలో ఉన్నాడో తెలుసా అండి? నిన్న రాజ్యం ఇస్తానన్నవాడు ఇవాళ పిలిచి నీకు రాజ్యం లేదా అవతల బొమ్మన్నాడు దశరథ మహారాజు గారు. చక్కగా సంతోషంగా అక్కడ పట్టాభిషేక సామాగ్రికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చేసాడు, పరమ పవిత్రంగా భావించి. లక్ష్మణుడు వెళ్ళి అడిగాడు, గురోరప్య విలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. గురువు అయితేనేమిటి, తండ్రి అయితేనేమిటి, తల్లి అయితేనేమిటి అన్నాయా, ధర్మం తప్పిపోయాడు. ఏది అనుమతి చిండేస్తానన్నాడు. అసంకల్పితమే విహాయత కస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్ అన్నాడు. నిన్న రాజ్యం ఇచ్చినా తండ్రే, ఇవాళ పొమ్మన్నా తండ్రే. నా దృష్టిలో తండ్రి దైవము, దైవమే ఇలా నడిపించింది. ఆ దైవం నీకు ఎదురుగుండా కనపడదు, వెనక నుండి నడిపిస్తుంది. ఎలా యుద్ధం చేస్తావు దైవంతో? అనుదైవస్య కర్మతత్, దైవము నన్ను ఎందుకు ఇలా చేసిందో అని దైవమును గౌరవించి నడిచిన వాడెవడున్నాడో వాడు తుట్ట తొదకు రక్షణనే పొందుతున్నాడు, వాడికి నాశనం లేదు వాడికి. కాబట్టి అనుదైవస్య కర్మతత్, దైవాన్ని అనుసరించు అని చెప్పాడు రాముడు. రాముడు పితృవాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడు అంటుంటారు. నేను తరచు చెప్తుంటాను ఈ మాట. రాముడు పితృవాక్య పరిపాలకుడు అన్న మాట నేను అంగీకరించాను. రాముడు పితృవాక్య పరిపాలకుడు అయితే దశరథ మహారాజు గారు ఇంకో మాట కూడా చెప్పాడు, నన్ను ఖైదు చేసేవయా, ఖైదు చేసేసి నన్ను ఓడించేసి రాజ్యం నువ్వు తీసేసుకో అని చెప్పాడు రాముడికి. అలా చేసినా పితృవాక్య పరిపాలనే. మరి చేశాడేమిటి? అది కాదు. పితృవాక్య పరిపాలన దేని కొరకు చేస్తాడంటే, తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబడడం అన్నది, కొడుకుగా తాను ధర్మపదంలో నడిస్తేనే తండ్రి ఇచ్చిన మాట నిలబడుతుంది. తండ్రి వరం ఇచ్చాడు కైకమ్మకి. ఆ వరం జరగాలంటే, భరతుడికి పట్టాభిషేకం, తాను అరణ్యవాసానికి వెళ్ళాలంటే, దశరథుడిచ్చిన మాట నిజమవ్వాలంటే తాను వెళ్ళిపోవాలి. అందుకని ధర్మం కోసం, తండ్రి వాక్కు సత్యం చేయడం కోసం తాను వెళ్ళాడు తప్ప తండ్రి ఏం చెప్తే అది చేసేస్తాడని కాదు. మీరు అలా తీసుకుంటే రెండో పని కూడా చేయాలి. కాబట్టి ప్రీతి దేని యందు ఉంటుంది అంటే సత్యమునందు ఉంటుంది, ధర్మం మందు ఉంటుంది. కాబట్టి తాం పితృవాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణ. ఈ మాట చెప్పగానే కోపం వచ్చిందండి. ఈ శ్లోకానికి ఉన్నటువంటి జీవనాడిని మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శ్లోకం చిన్నది. ఇప్పుడు కృష్ణుడి యందు రాముని యొక్క లక్షణములన్నీ ప్రచోదనమైపోయాయి, తను రాముడైపోయాడు. ఒక్కసారి రామావతారం జ్ఞాపకానికి వచ్చేసింది, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోవడం జ్ఞాపకానికి వచ్చేసింది, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆ కోపం వచ్చేస్తే ఏం చెయ్యాలి? కులశేఖరాల వారిలో నిమిషానికి ఒకసారి పారిపోతానంటుండేవారు, శ్రీరంగం వెళ్ళిపోతానంటుండేవారు. లేదు లేదు, ఇప్పుడే రాముడు శత్రువుల మీద గెలిచాడండి, సీతమ్మతో ఏకాంతంలో ఉన్నాడు, మీరు వెళ్ళకండి బాగుండదంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుండేవారు. ఏకాంతంలో ఉన్నారైతే నేను వెళ్ళనని. కాబట్టి నిజంగా ఆయన రామావతారం తాలూకా వ్యగ్రతని పొందేసి ఉంటే కృష్ణుడు ఏం చేయాలి? ఉయ్యాలలోంచి కిందకి దూకేసి, ఎక్కడ రావణాసురుడు రమ్మనని చెప్పి గభాలను తలుచుకుని తన శారంగం అనేటటువంటి ధనస్సునో, లేకపోతే అక్కడ ఉన్న ఇంకో ధనస్సునో ఒక కర్రో పట్టుకుని బయటకు పరిగెత్తాలి, ఏడు రావణుడు చంపేస్తానని. కానీ లీలాశుకులు అలా రాయలేదు. ఆయన శ్లోకాన్ని రచించేటప్పుడు మీరు ఒక గమ్మత్తు పట్టుకున్నారో లేదో,
సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి లక్ష్మణాన ధనస్సెక్కడా. రామావతారంలోకి ఆయన అనుప్రవేశం చేయగానే తన ధనస్సు జ్ఞాపకం రాలేదు. తన ధనస్సు ఎక్కడుంటుందో ఎవరు తెచ్చివ్వాలి? లక్ష్మణుడు తెచ్చివ్వాలి. మీరు గమనించారో లేదో, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో భార్య ఎంతటి స్థానాన్ని పొందేస్తుందంటే, ఆయన అంతకుముందు చాలా నేర్పరి, తన ఇంట్లో తన వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాడు. పెళ్ళయింది, ఓ 15 సంవత్సరాల కాపరం పూర్తయింది. 15 సంవత్సరాల తర్వాత ఆయన పంచి ఎక్కడుంటుందో ఆయనకి తెలియదు, ఆయన లాల్చీ ఎక్కడుంటుందో ఆయనకి తెలియదు, ఆయన బనీన్ ఎక్కడుంటుందో ఆయనకి తెలియదు. తెలియదంటే ఆ ఆల్మేరాలో ఉంటాయని తెలియదా? తెలుసు. కానీ భార్య పేరు ఒకసారి ఉచ్చరిస్తే తప్ప అది కనపడదు ఆ పంచె. ఏమే పంచేది అంటే అది అక్కడే ఉంది కదండి అని ఆవిడ అంటే, ఇక్కడే ఉంది అని పంచె తీసుకుంటాడు. కళ్ళజోడేది అక్కడే పెట్టాను అంటే కళ్ళజోడు కనపడుతుంది. ఆయన వచ్చేటప్పటికి ఆవిడ కాఫీ పెడితే కాఫీ తాగుతాడు. అన్నం ఇదేమిటి మీరు పప్పు 2 మాటలు వేసుకుంటారు కదా, ఒక్క మాట వేసుకున్నారేమిటి, ఓహో మర్చిపోయాను అని 2వ మాట కలుపుకుంటాడు. అంటే ఈయన మనస్సుని తన శుశ్రూష చేత గెలిచేస్తుంది భార్య. ఆ గెలిచేయడంలో ఏమవుతుందంటే అస్తమానం ఆ భార్య పేరే, ప్రతిదానికి ఆవిడ పేరు ఉచ్చరించడం అలవాటైపోతుంది. ఆ పేరు పలికితే తప్ప ఏదీ కనపడదు. అంతగా తన మనస్సుని గెలిచేసుకుంది భార్య. రామావతారంలో రాముణ్ణి అలా గెలుచుకున్న వ్యక్తి లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడికి జన్మనిచ్చినటువంటి అదృష్టవంతురాలు సుమిత్ర. జన్మనివ్వడం తేలిక. సౌమిత్రే ఏ మాట పడిందో చూడండి ఆయన నోటి వెంట. సుమిత్ర కుమారుడా అన్నాడు, లక్ష్మణ అనలేదు. ఎందుకు అనలేదు? సుమిత్ర ఒక్కతే ఒక మాట అంది. మీరు రామాయణాన్ని ఒక్క కోణంలో పరిశీలన చెయ్యండి. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలని అడిగింది కైకమ్మ. సరే పంపించేస్తానని వరం ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు. నేను వెళ్ళిపోతాను అని ధర్మానికి కట్టుబడి సిద్ధపడిపోయినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు కథలో ఏ మలుపు లేదనుకోండి. అప్పుడు ఎవరు రాజు అవ్వాలి? రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు రాజు అవ్వాలి. భరతుడు రాజు అయ్యాడు అనుకోండి, పట్టాభిషేకం జరిగిందనుకోండి, పట్టాభిషేకంతో పాటే యవ్వరాజ్య పట్టాభిషేకం కూడా జరుగుతుంది. యవ్వరాజ్య పట్టాభిషేకానికి ఎవరిని పిలవాలి? అప్పటికి ఎవరికి పిల్లలు లేరు. కాబట్టి భరతుడి తర్వాత పుట్టినటువంటి లక్ష్మణుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. కాబట్టి అంతఃపురంలో ఉండేటటువంటి స్త్రీల యందు లక్ష్మణుడికి రాముడి యందు భక్తి ఉంటే వేరు మాట, పక్కన పెట్టేయండి. కానీ సుమిత్రకి ఒక ఆలోచన రావాలి. ఏ ఆలోచన రావాలి? నేను ఏ వరము అడగకుండా, నా చేతికి బురదంటకుండా, సుమిత్ర అడిగింది అని అనిపించుకోకుండా నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం వచ్చింది. కారణం ఏమిటి? పైన ఉన్నటువంటి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా కూర్చుంటే చాలు, నా కొడుకు యువరాజు అయిపోతున్నాడు అని కూర్చోవాలి సుమిత్ర. కానీ ఈ కోరిక తల్లిగా కొడుకు మీద ఉంటే స్వార్థము అని మీరు అనగలరా? వరం అడిగినటువంటి కైకమ్మని స్వార్థపర్రాలంటారేమో. ఏ వరము అడగకపోయినా తనంత తాను యాదృచ్ఛికంగా వచ్చేసింది. మరి తర్వాత పుట్టాడు కాబట్టి మీరు సుమిత్రని ఎందుకంటారు స్వార్థపర్రాలని? మీరేమనరు. ఆవిడ మనస్సులో కోరికుండి ఊరుకుంటే మీరు నేను ఎవ్వరం వేలెత్తి చూపించలేం. పైకి మాత్రం అయ్యయ్యో ఏమిటండి పాపం రాముడిని అలా పంపించేయడం అంటూ ఊరుకుని, రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుని భరతుడికి పట్టాభిషేకం అయితే లక్ష్మణుడికి పట్టాభిషేకం చేయిద్దామని ఆవిడ అనుకుని ఉంటే మీరు నేను సుమిత్ర యందు తప్పు పట్టగలమా? పట్టలేం అని ఆ సుమిత్ర రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే అసలు ఆ వరం అడగకపోయినా, లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరం లేకపోయినా సుమిత్ర కాళ్ళకొచ్చి నమస్కారం పెట్టి, అమ్మా నేను కూడా అన్నయ్యతో అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఏమనాలి? ఓరి పిచ్చాడా, నీకేం వెర్రా వేపకాయరా, ఏమీ అక్కర్లేదు, నువ్వు అలా ఉండింట్లో, నీకు యవరాజ్య పట్టాభిషేకం అవుతుంది, నీకెందుకురా ఈ అల్లరి, నువ్వెందుకు మీ అన్నయ్యతోటి రాముడితోటి? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అరణ్యాలకు వెళ్ళిపోతాడు, నువ్వెందుకు రాముడితో అనొద్దండి తల్లిగా. ఒక తల్లి ఆ మాట అంటుందా? అందా ఎవరినైనా పిల్లల్ని? అలా అనలేదు సుమిత్ర. ఆవిడంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంది.
గురే నాయనా రామం దశరథం విద్ధి, దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అనుకో, లేదా రాముడే దశరథుడు అనుకో. దశరథ మహారాజు గారు నా తండ్రి అక్కడ ఉండిపోయాడు అన్న భావన రానివ్వకో. రాముడే నీ తండ్రి, అంత గౌరవంతోనూ ఉండు. అరణ్యవాసానికి వెళ్ళాక మాం విద్ధి జనకాత్మజాం, జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయిన సీతమ్ముందే ఆవిడే నేననుకో. అంటే నీ తల్లి సుమిత్రయే సీతమ్మ రూపంలో ఉన్నది అని అనుకో, లేదా సీతమ్మయే సుమిత్ర అని అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, నేను అరణ్యానికి వెళ్ళానన్న భావన రానివ్వకో. అయోధ్యాం అటవీం విద్ధి, ఆ అరణ్యమే అయోధ్య అన్న భావనతో ఉండు. గచ్చ తాత, వెళ్ళిపో రాముడి వెనకాల. మళ్ళీ ఎప్పుడొస్తావు? రాముడు వస్తే రా, అంతే. గచ్చ తాత యథా సుఖం, సంతోషంగా వెళ్ళిపో రాముడితో. ఈ మాట సుమిత్ర తప్ప ప్రపంచంలో అనగలిగినటువంటి స్త్రీ ఇంకొక ఆవిడ ఉంటుందా? తన కొడుకు కాకపోయినా కౌసల్యాకుమారుడైన రాముడి శుశ్రూష చేయడం, రాముడి సేవ చెయ్యడం లక్ష్మణుడికి మహాభాగ్యంగా భావించినటువంటి మహాత్మురాలు సుమిత్ర. అటువంటి బిడ్డని కంది. ఆ బిడ్డని సుఖం అనుభవించమని, అంతఃపురంలో ఉండమని ఒక్కరోజు అడగలేదు. అటువంటి తల్లికి పుట్టిన కొడుకు ఆ భావనలు ఉండకపోతే ఏముంటాయి? తల్లి కథ వింటున్నవాడు తల్లి నేర్పిన సంస్కారం గురించి చెప్పక చెప్తున్నాడు. సౌమిత్రే, ఆ సుమిత్ర కుమారుడా, ఆఖరికి ఆ అవతారం అయిపోయినా సరే, ఇంకో అవతారంలోకి వెళ్ళిపోయినా సరే, ఆ లక్ష్మణుడి మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి. అంటే తన ధనస్సు ఎక్కడుంటుందో తనకి గుర్తుండదు రాముడికి. అప్పుడు కూడా లక్ష్మణ, ఏది నా ధనస్సు ధనస్సు ధనస్సు, ఒత్తిడంతా ఎవరి మీద పడిపోయింది? లక్ష్మణుడి మీద పడిపోయింది. అమ్మో 3 మాటలు అడిగాడు, ఇప్పటికైనా పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేయాలంతే. అంతేగాని తను పరిగెత్తుకెళ్ళి తెచ్చుకోడు. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి. ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ లీలాశుకులు వాల్మీకి రామాయణం జీర్ణం అయ్యుంటే శ్లోకం అలాగే పడాలి. వాల్మీకి మహర్షి 2 శ్లోకాలు చెప్పారు రామాయణంలో. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణాన్నముపానీత అని. నచతేన వినా నిద్ర, లక్ష్మణుడు పక్కన లేకపోతే అసలు రామచంద్రమూర్తి నిద్రయ్యే పోరు. మృష్ణాన్నం అక్కడ పెట్టి తినమన్నా పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడికి సహించదు. అదేవిధంగా రాముడికి బాహ్యమునందు శరీరముతో ఉంటే లక్ష్మణుడు ప్రాణముతో సమానమైనటువంటి వాడు. ఇంత ప్రాణవాయువు ఎలా తిరుగుతూ ఉంటుందో లక్ష్మణుడు అలాగే రాముడితో ఎప్పుడూ కలిసి తిరుగుతుంటాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? రామలక్ష్మణుల యొక్క కలయిక. ఇది మీరు అనుభవించాలంటే నిజంగా రామావతారంలో రామచంద్రమూర్తి మనస్సుని లక్ష్మణమూర్తి ఎంతగా చూరగొన్నాడో మీరు అనుభవించాలంటే భద్రాచల క్షేత్రానికి వెళ్ళి చూడాలి. ఎందుకని? అతిష్ట ధర్మజ్ఞమయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేనా అని అడిగాడు యుద్ధకాండలో. నాతో వచ్చి అవరాజ్య పట్టాభిషేకం చేసుకో లక్ష్మణ అన్నాడు. అక్కర్లేదన్నయ్యా, నాకన్నా పెద్దవాడున్నాడు, భరతుడికి ఇచ్చేసేయి, నేను దీనికోసం నీ వెంట తిరగలేదు, నాకు నీ కైంకర్యం చాలన్నాడు. ఒకానొక సమయంలో ఎంత ఏడ్చాడంటే రాముడు, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అని అడిగాడు. బ్రహ్మాస్త్రం చేత లక్ష్మణుడు కింద పడిపోతే ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ ఊరు వెళ్ళినా భార్య వలన ఇంకొకరి వలన బంధుత్వాలు దొరుకుతాయి. కానీ తోడ పుట్టినవాడన్నవాడు ఆ జన్మకి ఒక్కసారే ఉంటాడు. అటువంటి తోడ పుట్టినటువంటి నువ్వు పడిపోతే, నువ్వు శరీరం వదిలేస్తే నాకు సీతమ్మ ఎందుకని అడిగాడు రామచంద్రమూర్తి. అంతగా రాముడి యొక్క ఇష్టాన్ని దోచుకున్నవాడు లక్ష్మణమూర్తి. రామచంద్రమూర్తి అవతారం ఎలా చాలించాలని బెంగపెట్టుకున్నారు. బెంగపెట్టుకుంటే ఒక్కటే ఆలోచన చేశారు, లక్ష్మణమూర్తిని ముందు తీసేస్తే చాలు, రామావతారం పరిసమాప్తమైపోతుంది. అందుకే ఉత్తరాఖండలో ముందు లక్ష్మణుని సరయూ నదీ ప్రవేశం చేయించేశారు. దుర్వాసో మహర్షి మాట తీసుకుని లోపలికెళ్ళి, లక్ష్మణుడు ఎప్పుడైతే సరయూ నదీ ప్రవేశం చేసేశాడో ఇక ఉండలేక రామచంద్రమూర్తి కూడా అవతార పరిసమాప్తి చేసేశారు. రామావతార పరిసమాప్తి లాంటి అవతార పరిసమాప్తి మీకు ఏ అవతారంలోనూ కనపడదు. అందరూ చూస్తుండగా మహానుభావుడు ఏమి విగ్రహం అండి! పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అసలు ఆ రాముణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. మహానుభావుడు చేతిలో ధనస్సు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ
బ్రహ్మమంత్ర పఠనం చేసుకుంటూ నడుచుకుంటూ సరయూ నదిలోకి వెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల ఆయనని విడిచిపెట్టి ఉండలేక కోసల రాజ్యంలో కొన్ని లక్షల మంది అనుగమించి వెళ్ళిపోయారు. అందరూ సరయూ నదిలోకి వెళ్ళిపోయారు. ఒక్క ఆయన మాత్రం గరుత్మంతుడి మీద వైకుంఠలోకానికి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ ఊర్ధ్వలోకాల్ని ఆయా స్థాయిల్ని బట్టి పొందారు. అటువంటి అవతార పరిసమాప్తి రామచంద్రమూర్తిది. అవతార పరిసమాప్తి కూడా లక్ష్మణుడు వెళ్ళిపోతే ఉండలేకపోయాడు. ఆఖరికి అంతవరకు ఎందుకండి, మీరు భద్రాచల క్షేత్రానికి వెళ్ళి చూడండి, పొంగిపోతాడు నిజంగా. ఆ శ్లోకం మహానుభావుడు మా శంకరాచార్య స్వామి వారికే చెల్లు. ఎవరు రాయగలరు అలాంటి శ్లోకాన్ని?